జోలికి మా వాళ్ళు రాలేదు. మా వాళ్ళ ఊరు మా వాళ్ళు పోతుంటే ఆపి నువ్వు బండి మీద గుర్తుండకూడదు, పవన్ కళ్యాణ్ ఫోటో ఉండకూడదు, సింబల్ ఉండకూడదు అని చెప్పి నువ్వు కొట్టి తెగించానంటున్నావంట. ఎస్, నువ్వు తెగించు. నీ జోలికి ఇంతవరకు మా వాళ్ళు రాలేదు. నీ గురించి ఎక్కడ కూడా మేము ఇంతవరకు మాట్లాడలేదు. నువ్వు ఫస్ట్ టైం మా వాళ్ళ జోలికి వచ్చావు. అందరిలాగా మేము కేసులు పెట్టము. నువ్వు అన్నటువంటి మాటలన్నిటి కూడా నువ్వు గుర్తుపెట్టుకోను. నువ్వు అన్న మాట ప్రతి ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఏ రకంగా చెల్లిస్తామో సిద్ధపడి ఉండని చెప్పి కూడా చెప్తున్నాం. ఇప్పటికైనా చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల మీద, మరీ ముఖ్యంగా ఈ మాచర్ల పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఊర్లో బండి ఆపి కొట్టి బళ్ళు పగలు కొడితే అక్కడ ఉన్నటువంటి సిఐ, ఎస్ఐ ఏం చేయాలి? దాంట్లో ఉన్నటువంటి మా వాళ్ళు డబ్బులు పోయి, దాంట్లో ఉన్న ఫోన్లు లాక్కున్నారు. అరే, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ ఆడవాళ్లు కూడా వచ్చేసి కారం తీసుకొచ్చి మా వాళ్ళ మీద ఆడవాళ్ళు పట్టుకోవడం, మగవాళ్ళు కొడుతుందంట. అసలు ఊరు పరిస్థితి ఏంటి? ఆ ఊర్లో ఆల్రెడీ పికెట్ ఉందంట. ఎందుకు పికెట్ మీకు? అంటే పోలీసులకి నెల నెల ఎంత వస్తుంది అక్కడి నుంచి? ఆ ఊర్లో ఈ యొక్క మల్లయ్య అనే అతను సంపదలో నుంచి ఎంత మీకు ఇస్తున్నాడు మీకు? అంటే మీరు ప్రజల దగ్గర తీసుకునే జీతం అనేది పక్కన పెట్టి మీరు కేవలం మాచర్ల నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ తాయిలాల కోసం మీరు పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. అందుకని మాకు పోలీసుల మీద నమ్మకం లేదు. పోలీసులు కూడా చెప్తున్నారు మాకేం కేసు అవసరం లేదు. సిఐ గారు, ఎస్ఐ గారు, మీరు ఎన్ని రోజులు ఆ మన్ననికి కాపలా కాస్తారో, ఎన్ని రోజులు మీరు అతను రక్షిస్తారో రక్షించండి. ఒక రోజు అంటూ వస్తుంది, మీ అందరికీ కలిపి ఏమి సమాధానం చెప్పాలి ఆ రకంగా సమాధానం చెప్తాం. మరొకసారి ప్రజలు అర్థం చేసుకోండి, మాచర్ల నియోజకవర్గం ఏ రకంగా నాశనం అయిపోతుందో. ఒకసారి మీరు రానటువంటి రోజుల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఈ మాచర్ల నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చేయాలో, ప్రజలు ఏ రకంగా సుఖశాంతులతో బతకాలో ఆ రకంగా ఈ ఏర్పడినటువంటి కూటమి మేము ముందుకు తీసుకెళ్తాము. ఇలాంటి రౌడీజాన్ని మీరు పోషిస్తారో, పెంచుతారో, రౌడీజంకి ఎదురు తిరుగుతారో, ఇవాళ జనసేన పార్టీ ఇలాంటి రౌడీజం ఉండకూడదని చెప్పేసి మేము పార్టీ పెట్టడం గానీ, మా వాళ్ళు రోడ్డు మీదకి రావడం కానీ జరుగుతుంది. మీరు ఎవరికి ప్రోత్సహిస్తారో, ఎవరికి మీరు ఒమ్ముగాస్తారో ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకోమని చెప్పేసి ప్రజలను కూడా కోరుకుంటూ పోలీసు వారిని హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఈసీ కూడా మేము రేపు కంప్లైంట్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి దుర్గి మండలంలో ఉన్నటువంటి పోలీసులు ఎవరు కూడా ఆ స్టేషన్ ఉండడానికి పనికిరారు. వాళ్ళకి వంత పలుకుతున్నటువంటి కారంపూడి సీఐ గారు కూడా అక్కడ ఉండడానికి పనికిరాడు. అదేమంటే వాళ్ళతో మీకు ఎందులో బాబు అని చెప్పి సీఐ అంట. సిగ్గుపడాలి నువ్వు ఒక సీఐ స్థానంలో ఉండి వాళ్ళతో నీకు ఎందుకంటే వాళ్ళ దోలికి మా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు ఊర్లో నుంచి వెళ్తుంటే అంటే ఆ ఊర్లో నుంచి అటు పోయి ఇటుపోయి తిరగకూడదురా? ఒక రోడ్డు వేస్తారా పోలీసులు ఏమన్నా? ఇంకో రోడ్డు పక్క నుంచి, ఆ ఊరు పక్క నుంచి ఒక రోడ్డు నటించిపోతారు. చెప్తాం, మూల్యం చెల్లించి ఒక తప్పదు ఖచ్చితంగాను. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ చెప్తున్నాం, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, ఆటవిక రాజ్యంలో బతకట్లేదు. ప్రజాస్వామ్యంగా మేమున్నాము. మీరు రెచ్చగొట్టారు. రెచ్చగొట్టిన దానికి ఏ రకంగా మూల్యం చెల్లించుకోవాలో సిద్ధంగా ఉండమని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ ప్రజలు కూడా ఆలోచించమని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ జై జనసేన, జై హింద్.